6 ప్యానెల్ స్టైలిష్ కుర్తీని ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ డ్రెస్ని డిజైన్ చేయడం కోసం ఈ క్లాత్ని నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్లో అయితే వచ్చేసింది. అలాగే ఫ్యాబ్రిక్ పన్నా కూడా చాలా ఎక్కువ వచ్చింది. మరి లేట్ చేయకుండా ఈ క్లాత్తో స్టైలిష్ 6 ప్యానెల్ కుర్తీని ఎలా డిజైన్ చేసుకోవాలో చూసేద్దామా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హృతికశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్లిప్కార్ట్లో ఈ టాప్ లెంత్ 4 మీటర్స్ ఉంటుంది అని ఇచ్చారు, కానీ నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను కొలిచి చూస్తే ఈ టాప్ లెంత్ వచ్చేసి 5 మీటర్స్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆర్డర్ చేసుకునేటప్పుడు టాప్ అండ్ బాటమ్ డిజైన్స్ అయితే వేరుగా కనిపించాయి ఈ పిక్స్ లో. కానీ ఈ క్లాత్ నా దగ్గరకు వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా 5 మీటర్స్ క్లాత్ అయితే ఒకే డిజైన్ లో ఉంది. చున్నీ కూడా ఇచ్చారు, కానీ క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అందుకే రిటర్న్ చేయలేదు. ఈ 5 మీటర్స్ లో 2 మీటర్స్ ని పక్కన పెట్టుకున్నాను ప్యాంట్ కోసం. ఇప్పుడు మిగిలిన ఈ 3 మీటర్ల క్లాత్ తో నేను 6 ప్యానెల్ కుర్తీని అయితే కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కోసం 2 ఫోల్డింగ్స్, బ్యాక్ పార్ట్ కోసం 2 ఫోల్డింగ్స్. వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకునేటప్పుడు బిగినర్స్ అయితే క్లాత్ని ఎలా పడితే అలా ఫోల్డ్ చేసేసి కట్ చేసేస్తూ ఉంటారు. అలా కాదండి, మనము ఏ టైప్ ఆఫ్ టాప్ని కట్ చేసినా సరే ఎప్పుడు ఇలా ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్ సైడ్లో ఉండేలాగా చూసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా చూసుకొని మనము టాప్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ కింది వైపున హెచ్చు తగ్గులు ఉంటుంది కదా, అలా ఉన్న క్లాత్ని స్ట్రైట్గా ఒక లైన్ని మార్కింగ్ చేసుకొని ఆ లైన్ దగ్గర నుంచి ఇంకొక 2 ఇంచెస్ పైకి ఇంకొక లైన్ని మార్కింగ్ చేసుకోండి. ఈ 2 ఇంచెస్ మార్కింగ్ ఎందుకు అంటే, టాప్ స్టిచ్ చేస్తున్నప్పుడు కింది వైపున క్లాత్ ఫోల్డ్ చేసి కుట్టడానికి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టాప్ లెంత్ ఎంతైతే ఉంటుందో సెకండ్ లైన్ దగ్గర నుంచి మీకు కావాల్సినంత లెంత్ని ఇలా పైకి మార్కింగ్ చేసుకోండి. ఈ టాప్ లెంత్ కింది వైపున ఆ 2 ఇంచెస్ తీసేసి 42 ఇంచెస్. 42 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ క్లాత్ మనకి హ్యాండ్స్ స్టిచ్ చేయడానికి అలాగే నెక్ స్టిచ్చింగ్ కోసం యూజ్ అవుతుంది, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ 6 ప్యానెల్ కుర్తీ కటింగ్ కోసం మీరు ఎవరికైతే ఈ కుర్తీని డిజైన్ చేస్తున్నారో వాళ్ళ ఫుల్ షోల్డర్ని టేప్తో కొలుచుకోండి. ఇక్కడ ఫుల్ షోల్డరు 15 ఇంచులు, 15 ఇంచులో సగం 7.5 ఇంచులు, 7.5 ఇంచులో సగాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ ఈ ప్యానెల్స్ స్టిచ్ చేయడానికి 1/2 ఇంచు ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. అంటే మొత్తం మనకి 4.5 ఇంచులను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మీకు వేస్ట్ పొడవు ఎక్కడ వరకు అయితే ఉందో ఇక్కడ పై వైపు నుంచి వేస్ట్ పొడవుని మార్కింగ్ చేసుకోవాలి. ఈ టాప్కి వేస్ట్ పొడవు వచ్చేసి 14 ఇంచులండి. మీకు ఎంత లెంత్ అయితే వస్తుందో అంత లెంత్ని ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఈ 14 ఇంచుల దగ్గర ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు కింది వైపున క్లాత్ ఎంత వెడల్పు అయితే ఉందో ఆ వెడల్పుకి మిడిల్లోకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా టేప్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున ఎంత అయితే 4.5 ఇంచులు తీసుకున్నామో అంతే విడితిని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. వేస్ట్కి మార్క్ చేసుకున్న దగ్గర మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా కింది వైపు మార్క్ చేసుకున్న మార్కింగ్ని ఈ వేస్ట్ దగ్గర మార్క్ చేసుకున్న మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. వీడియో చూసే వాళ్ళందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ యూస్ఫుల్ అనుకుంటే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, కామెంట్స్ ఆప్షన్ పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. యూజ్ అనుకుంటే కనుక హైప్ అనే ఆప్షన్లో పాయింట్స్ కూడా ఇచ్చేయండి. నాకు ఈ వీడియోకి కాస్త రీచ్ ఉంటుంది. ఇప్పుడు పై వైపు ఉన్న క్లాత్ని కింది వైపుకి, కింది వైపు ఉన్న క్లాత్ని పై వైపుకి ఇలా తిప్పుకోవాలి. అప్పుడు మనకి కింది వైపున వెడల్పు అనేది పెరుగుతుంది, పై వైపున వెడల్పు అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనము వీటిని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకోకుండా మనం ఇక్కడ డ్రెస్ని కట్ చేసుకోవాలి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను ఈ పిన్స్ని పెట్టేసుకుంటున్నాను. ఇవి కనుక మీ దగ్గర షాప్స్లో అవైలబుల్గా ఉంటే తీసుకోండి, లేదంటే కనుక ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను ట్యాగ్ చేస్తాను, ఒకసారి వీడియోలో చెక్ చేయండి. ఇవైతే మన దగ్గర ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఎందుకంటే మనము ఏ క్లాత్ కట్ చేసినా జరిగిపోతూ జారిపోతూ ఉంటుంది కదా, అలా జారిపోకుండా జరిగిపోకుండా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలి అన్నా కట్ చేయాలి అన్నా ఇవి మనకి బాగా ఉపయోగపడతాయి. ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ 6 ప్యానెల్ కుర్తీని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్కి పై వైపున స్ట్రైట్గా ఒక లైన్ని మార్క్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వచ్చిన ఫుల్ షోల్డర్ లెంత్లో నుంచి సగానికి మార్కింగ్ చేసుకోవాలి. అంటే 15 ఇంచుల్లో సగము 7.5 ఇంచులకి
షోల్డర్ లెంత్ని మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ డౌన్ కోసం కూడా అదే 7.5 ఇంచుల్ని మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఆర్మ్ హోల్ డౌన్ కోసం 7.5 ఇంచులకి పై వైపున కింది వైపున మార్కింగ్స్ పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా స్ట్రైట్గా ఇలా ఎల్ షేప్లో లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇలా ఎల్ షేప్లో లైన్స్ డ్రా చేసుకొని ఈ ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం. ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ వచ్చేసి 1 ఇంచ్ ఉండాలి కార్నర్లో, బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచ్ ఉండాలి. ఇలా మనము ఫ్రంట్ బ్యాక్ కూడా ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజు 40 ఇంచులు. 40 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 10 ఇంచులు. 10 ఇంచులకి వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కింగ్ పెట్టుకొని అలాగే 2 ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్స్ అయితే పెట్టుకోవాలి. మనము తీసుకున్న వేస్ట్ లెంత్ వచ్చేసి 14 ఇంచులు కదా, ఈ 14 ఇంచుల దగ్గర కూడా వేస్ట్ లూజ్ను మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ 40 ఇంచులు, వేస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు. 36 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 9 ఇంచులు. 9 ఇంచులకి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ ఇలా పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మార్కింగ్స్కి లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ క్లాత్ దగ్గర నుంచి అంటే ఈ మార్క్ దగ్గర నుంచి క్లాత్ చివరి వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కింగ్ చేసేసుకోండి. క్లాత్ సైడ్ జాయింట్స్ చేసినప్పుడు సైడ్స్ కింద ఎక్కువ వచ్చేస్తుంది కదా, అలా ఎక్కువ రాకుండా పర్ఫెక్ట్గా ఇలా మనకి షేప్ రావడానికి వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకోండి. ఈ చివరన 2 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ 6 ప్యానెల్ కుర్తీని నేను కట్ చేసి స్టిచ్ చేయడానికి ఓన్లీ హాఫ్ అన్ అవర్ పడుతుంది. చాలా ఈజీగా కూడా అర్థమైపోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఈ వీడియో గురించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనం ఇప్పుడు మార్క్ చేసుకున్న మార్కింగ్ పైన క్లాత్ పైన ఇలా పట్టుకొని కదలకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు కింది వైపున పిన్స్ తీసేసుకొని కింది వైపున ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఈ సైడ్ జాయింట్స్ వైపు కూడా మనకి కిందికి వచ్చేసరికి ఖర్చు 2 ఇంచెస్ కాస్త 1 ఇంచ్ అవుతుంది. ఏం పర్వాలేదండి, ఎందుకంటే కింది వైపున కొంచెం వెడల్పుగా ఉంటేనే బాగుంటుంది. ఓకేనా? ఇలా పెట్టుకున్న పిన్స్ అన్ని రిమూవ్ చేసేసుకోండి. ఇలా రిమూవ్ చేసేసుకొని ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకోండి. ఇలా వస్తుంది అనమాట మనకి 6 ప్యానెల్స్. ఇప్పుడు మనము వీటిని జాయింట్ చేసేసుకోవాలి. వీటిని జాయింట్ చేసేసుకొని నెక్ తర్వాత మనము వీటిపైన మార్క్ చేసుకోవాలి. ఇలా 2 సపరేట్ చేసుకొని ఇటువైపున ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా 3 ముక్కల కింద వస్తాయి. వీటిని మనము అతుకు వేసుకోవాలి. ఓకేనా? అంటే జాయింట్ చేసేసుకోవాలి ఈ ముక్కల్ని. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసుకొని పైకి వీటిపైన ఒక 1/2 ఇంచ్ మనము ఖర్చు వదులుకున్నాం కదా, ఆ ఖర్చుతో ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసేసుకోవాలి. అలా 2 స్టిచెస్ వేసుకున్నాము అంటే మనకి క్లాత్ అనేది పిగిలిపోకుండా ఒకవేళ దారాలు వచ్చేసినా నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా జాయింట్ చేసేసుకోండి. ఇదిగోండి జాయింట్ చేసుకొచ్చేసాను నేను. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత క్లాత్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఓకేనా? మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనము దీనిపైన నెక్ విడ్త్ని నెక్ లెంత్ని మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే. ఇలా నీట్గా సర్దుకోండి. ఫోల్డింగ్లో కూడా నీట్గా సర్దుకున్నారంటే మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీ అవుతుంది అనమాట. కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ కూడా అంతే నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీనిపైన నెక్ విడ్త్ మీకు ఎంత నెక్ విడ్త్ అంటే షోల్డర్ చిన్నగా కావాలి అనుకుంటే నెక్ విడ్త్ కొంచెం పెంచుకోండి. షోల్డర్ పెద్దగా కావాలి అనుకుంటే నెక్ విడ్త్ కొంచెం తగ్గించుకోండి. ఇక్కడ నేనైతే 3.5 ఇంచులు తీసుకుంటున్నాను నెక్ విడ్త్ కోసం. 3.5 ఇంచులు తీసుకున్నాను. ఇది బోట్ నెక్ కదండి, ఇది హై నెక్ కాబట్టి మనకి 1/2 ఇంచు షోల్డర్ని డౌన్ చేసుకోవాలి షోల్డర్ వైపు. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి బ్యాక్ సైడ్ 4 ఇంచెస్ పెడుతున్నాను, ఫ్రంట్ సైడ్ 3.5 ఇంచెస్ పెడతాను. ఇలా స్క్వేర్ టైప్లో డ్రా చేసుకొని రౌండ్ ఇలా కట్ చేసుకోవడమే, ఇలా మార్కింగ్ చేసేసుకోవడమేనండి. సేమ్ ఇంకొకటి కూడా మనకి ఇది బ్యాక్ నెక్ కట్ చేశాను కదా, అది ఫ్రంట్ నెక్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. 2 ఇంచెస్ కింది వైపున ఫోల్డింగ్ కోసం ఖర్చు వదులుకున్నానండి. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 10 ఇంచులు అనమాట. 10 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ డౌన్ కోసం నేను 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా 3.5 ఇంచులకి మార్క్ చేసుకొని పై వైపున 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి
18 ఇంచులు అండి. 18 ఇంచులో సగానికి ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను, అంటే 9 ఇంచులు. 2 ఇంచులు బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో తీసుకున్నట్లుగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఇలా లోతును కూడా డ్రా చేసుకున్నాను. ఓకేనా, ఇలా లోతును కూడా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్కి కింది వైపున లూజ్ వచ్చేసి 12 ఇంచులు, 12 ఇంచులో సగం 6 ఇంచులు. 6 ఇంచులకి వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కింగ్ చేసుకొని ఇలా ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్స్ని డ్రా చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్. స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఈ డ్రెస్ స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. మీకు అర్థమైతే ఓకే, అర్థమైతే వీడియోని లైక్ చేయండి, అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలా పైన ఒక చిన్న టక్స్ పెట్టేసుకొని కుర్తీని స్టిచ్ చేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.